2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అప్పుడు మేము ఎల్బీ నగర్‌లో ఉండేవాళ్ళము. ఆయన ఇంట్లో ఖాళీగా ఉండే లేడీస్‌కి ఒక వర్క్‌షాప్ లాంటిది కండక్ట్ చేశారు. ఆ వర్క్‌షాప్‌లో లేడీస్‌కి ఎట్లాంటి వర్క్స్ నేర్పించారంటే టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ ఇట్లాంటివన్నీ పెట్టారు. అయితే అది మా హస్బెండ్‌కి తెలిసింది. మా హస్బెండ్‌కి తెలిసి తను ఏమనుకున్నారంటే, అంటే దాంట్లో కోర్స్ నేర్చుకొని నేనేదో సాధిస్తానన్న ఉద్దేశంతో అయితే ఆయన నాకు తీసుకెళ్ళి జాయిన్ చేయించలేదు. తను చాలా అంటే చిన్నపిల్ల, మెచ్యూరిటీ లేని ఆమె. కొంచెం 10 మంది లేడీస్‌లో తిరిగితే తనకి లోకజ్ఞానం తెలీదు కదా! కొంచెం 10 మంది లేడీస్‌లోకెళ్తే ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి ఇవి నేర్చుకుంటది అన్న ఉద్దేశంతోటి, ఆ ఇంటెన్షన్ తోటి మాత్రమే తను నన్ను తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేపిచ్చారు. సో, నేను ఫస్ట్ ఏంటంటే నాకు బ్యూటీషియన్ కోర్స్ అంటే అసలు అర్థం తెలీదు. దాని మీనింగ్ కూడా తెలీదు. ఫస్ట్ నేను టైలరింగ్‌లో జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు టైలరింగ్ అంటే ఏంటో కొంచెం నాలెడ్జ్ ఉంది. సో, నేను టైలరింగ్‌లో జాయిన్ అయ్యాను. టైలరింగ్‌లో జాయిన్ అయిన తర్వాత పక్క క్లాస్‌లో బ్యూటీషియన్ క్లాస్ నడుస్తుంది. బ్యూటీషియన్ క్లాస్‌లో నడుస్తుంటే నేను చూస్తున్నాను. 2 డేస్ చూశాను. 2 డేస్ చూసిన తర్వాత ఏంటి ఇది ఇక్కడ హెయిర్ కట్ చేస్తున్నారు, ఐబ్రో చేస్తున్నారు, ఇదేంటో కొంచెం డిఫరెంట్‌గా ఉంది అని నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చూశాను. అంటే అక్కడే మీకు అర్థమై ఉంటుంది నా నాలెడ్జ్ ఎంత ఉందని. చూసిన తర్వాత అక్కడ నేను మేడంని రిక్వెస్ట్ చేశాను. నాకు ఈ కోర్స్ కంటే గట్రా ఈ కోర్సే నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే వాళ్ళు నో అన్నారు. మీది అడ్మిషన్ దీంట్లో అయిపోయింది, దీంట్లో వద్దంటే నేను కొంచెం బాగా ఫీల్ అయ్యి ఏడ్చాను. నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో జాయిన్ చేయించండి ప్లీజ్ అని. నాకు ఇదేంటో తెలుసుకోవాలని ఉంది అని. సో, వాళ్ళు నా ఎమోషనల్ క్యాచ్ చేసి వాళ్ళు నన్ను బ్యూటీషియన్ కోర్స్‌లో జాయిన్ చేయించారు. బ్యూటీషియన్ కోర్స్‌లో జాయిన్ చేయించిన తర్వాత యాక్చువల్లీ 2 మంత్స్ ఉండాల్సిన క్లాసెస్‌ని నేను 10 డేస్‌లోనే నేర్చుకున్నాను. సో, ఆ క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 1 మంత్ అయ్యింది. నేను 1 మంత్ లేట్‌గా జాయిన్ అయ్యాను. కానీ ఆ క్లాసెస్ అన్నీ కూడా నేను 10 డేస్‌లోనే నేర్చుకున్నాను. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత నేర్చుకునే క్లాసెస్ కూడా నేను 10 డేస్‌లోనే కంప్లీట్ చేసేసుకున్నాను. సో, అక్కడ నాకు చెప్పే మేడంలు అయితే చాలా షాక్ అయ్యారు. నువ్వు ఇక్కడితో ఆగిపోకూడదు, దీంట్లో ఇంకా డెవలప్ అవుతూ ఉండని ఆ రోజు నన్ను పుష్ చేసిన శ్రీదేవి మేడంకి ఈరోజు మీడియా తరపున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ జర్నీ ఎలా ఉండింది? అసలు ఆల్మైటీ స్టూడియో అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఆ తర్వాత నేను మళ్ళీ శ్రీదేవి మేడం దగ్గరికే వెళ్ళాను. కానీ తన సెలూన్ వచ్చేసి చాలా దూరంలో ఉండేది. ఓకే. నేను ఎల్బీ నగర్‌లో ఉన్నప్పుడు నేను ప్రజారాజ్యం దాంట్లో నేర్చేసుకున్నాను. 15 డేస్‌లో నేను కోర్స్ అంతా నేర్చేసుకున్నాను. ఎల్బీ నగర్ నుంచి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. అయితే మేడం ఇన్‌స్టిట్యూట్ ఉండేది వచ్చేసి ఈసీఎల్. ఓకే. ఈసీఎల్ వెళ్ళాలంటే నేను అప్పుడు మా ఇంటి దగ్గర హైదరాబాద్ నుంచి ఇంకా లోపలికి మా ఇల్లు 4 బస్సెస్ మారాలి. ఓకే. సో, నాకు ఇప్పటికి కూడా బస్సు అస్సలు పడదు. బస్సు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు నాకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కానీ అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఆటోలో వెళ్ళే పరిస్థితి కాదు నాది. మేడంకి నేను కట్టుకునే ఫీజు కూడా నేను ఎంతో కష్టపడి కట్టుకున్నాను. అంటే మా అత్తయ్య హెల్ప్ చేశారు. అండ్ ఆ టైంలో మీరు ఎక్కువగా అంతకు ముందు ఎప్పుడు కూడా మీరు బయటికి రాలేదు కాబట్టి అలాంటి జర్నీ అంటే మా హస్బెండ్ ఎట్లా అంటే చిరంజీవి గారు దయ వల్లనే నిజంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఆయన ఫ్రీగా పెట్టడం వల్లనే నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశారు. అప్పుడు ఫైనాన్షియల్గా అంత లేదు కాబట్టి ఫ్రీగా ఉంది కాబట్టి ఫీజు లేదు కాబట్టి మా హస్బెండ్కి ఒక ఇన్ఫర్మేషన్ అందింది. అది తీసుకొచ్చి నాకు చెప్పి నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసి అదే అమౌంట్ అయితే కనుక నిజంగా నన్ను తీసుకెళ్ళేవారు కాదు. నిజంగా ఈ మీడియా ప్రకారం నేను చెప్తున్నానండి. ఆ రోజు చిరంజీవి గారు ఫ్రీగా పెట్టబట్టే మాలాంటి వాళ్ళమందరం ఈ స్టేజ్లో ఉన్నాం. అంటే ఇట్లా ఎంతోమంది వచ్చి నేర్చుకుంటారు కదా, దాంట్లో ఎంతమందిని ఆయన గుర్తుపెట్టుకుంటారు. అసలు ఇలాంటిది పెట్టానన్న సంగతి కూడా ఆయనకి ఇప్పుడు గుర్తుండదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలా ఫ్రీ క్లాస్ పెట్టడం వల్లే ఫ్రీగా మేము వచ్చాము. సో, అలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతా ఈరోజు ఇంటర్నేషనల్ బెస్ట్ మేకప్ అకాడమీ అవార్డు తీసుకునే రేంజ్కి నేను ఎదగలిగాను. దానికి కారణం పునాది వేసింది చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్.